జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో మనం తెలంగాణ సోనా RNR 15048 పోయిన సంవత్సరం 2024 నవంబర్ 20వ తారీఖున మనం విత్తనాలు చల్లడం జరిగింది. దానితో పాటుగా RNR 15048 తో కాకుండా KNM 12368 అనే వరి వంగడం, NLR 3648 అనే వరి వంగడం, మొత్తం 3 రకాలు వేయడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ సోనా RNR 15048 ఎవరైనా సరే పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు చూస్తారు. అదేవిధంగా ఒక వరి వంగడం కూడా ఎట్లా ఉద్భవించింది, అలా ఎలా అది క్రియేట్ చేశారని ఒకసారి చూసుకున్నట్లయితే MTU 1010 కాటన్ ధర సన్నాలు గోదావరి పేరులోనే వరి ఆ MTU 1010ని తీసుకొని అదేవిధంగా JGL 3855 జగిత్యాల వరి పరిశోధనా స్థానంలో వెలువడించినటువంటి 3855 అనే వరి వంగడం, దాన్ని మేలుగా MTU 1010 కాటన్ ధర సన్నాలు ఫీమేల్గా ఆ రెండింటిని సంకరపరిచి దాదాపు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల నిర్విరామ కృషితో ఆ తెలంగాణ సోనా 2015 సంవత్సరంలో వెలువడించారు. RNR రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు. ఆ వరి వంగడం మనం 2021 సంవత్సరం నుంచి CVR పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది మమ్మల్ని నడిపించేది హర్షత్ విహారం టీం మెంబర్స్. అంటే వరి సాగు అనేది అది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కంపల్సరీగా మనిషి జీవించినంతకాలం వరి వంగడాలు అనేవి కొత్తవి రావడం జరుగుతూ ఉంటుంది, మనం వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నీ కూడా సక్సెస్ఫుల్ కాలేవు, కొన్ని మాత్రం సక్సెస్ అవుతాయి. ఇదేంటంటే నవంబర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి నవంబర్ దాకా ఎదురు చూస్తూ ఉంటాం. ఒక పండగలాగా, ఒక సంబరం లాగా ఉల్లాసంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఆ విధంగా 2 కాలాలకు అనుగుణంగా ఏ వరి వంగడం అయితే ఉంటుందో ఆ వరి వంగడాలు కూడా మనం వేయడం జరిగింది. KNM 12368 కన్ఫామ్గా మనం వేస్తాం ఏప్రిల్ నెలాఖరులో. అదేవిధంగా NLR 3648 అది కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం వేసాం నవంబర్ 2024 సంవత్సరంలో, పోయిన సంవత్సరం వేసాము. తుఫాన్లకి, ఎండలకి, వానకి, గాలికి, చలికి తట్టుకొని నిలబడి దుబ్బ బాగుంది. ఆ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇచ్చారు, సార్ వాళ్ళు కూడా వస్తా ఉన్నారు వరి కోత కోసే లోపల. ఈ విధంగా దాని గురించి డీటెయిల్స్ కూడా చెప్తాము. ఈరోజు రేపు ఎల్లుండి తెలంగాణ సోనా గురించి హర్షత్ విహారం టీం వివరించడం జరుగుతుంది. ఎవరికైనా రైతు సోదరిమణులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, రైస్ వినియోగదారులకి, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆల్రెడీ ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలనే భావన ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా వివరించడం అది మనం CVR పద్ధతిలో అందరినీ మార్చలేం కానీ ఆలోచింపజేయగలం. ఈ ఒక ఉద్దేశంతో మనం తెలంగాణ సోనా పంట పండించడం జరిగింది. అది ఇంకా నెక్స్ట్ వరి కోతలో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మార్చి 22, 2025 సంవత్సరం సరిగ్గా 8 రోజులు దాలిన తర్వాత విశ్వవసు నామ సంవత్సరం ఉగాది రావడం జరుగుతూ ఉంది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 6న శ్రీరామ నవమి. అది ఏ గ్రామం ఎత్తుకున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ గ్రామం ఎత్తుకున్నా, ఏ మండలం ఎత్తుకున్నా, ప్రతి మండలానికి కనీసం ఒక 4-5 రాముల వారి దేవాలయ, సీతారాముల దేవాలయాలు ఉంటాయి. శ్రీరామనవమి పురస్కరించుకొని ఏప్రిల్ 6న అదే నెలలో లాస్ట్లో అంటే 4వ వారంలో కానీ 3వ వారంలో కానీ CVR పద్ధతిలో ఖరీఫ్ సీజన్ మొదలవుద్ది. ఖరీఫ్ సీజన్ మొదలుపెట్టి 4-5 నెలలు మన ప్రయాణం కొనసాగద్ది. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్. ఏది విత్తనాలు చల్లడం, నారు పెరకడం, నారు మోయడం, నారేత వేయడం, కలుపు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు, ఎలుకలు నిర్మూలన, సేమ్ ఎవ్రీథింగ్. పోయిన సంవత్సరం ఏమైతే చూసారో అదే ఈసారి కూడా చూడడం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి చెప్పిన తర్వాతనే వరి కోతలు కోసేది తెలంగాణ సోనాకు. తెలంగాణ సోనా గురించి ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం వరుసగా 3 రోజుల పాటు కంటిన్యూస్గా తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ గురించి మీకు వివరించిన తర్వాతనే మనం కోతల్లో దిగతాం. ఎందుకంటే మేము అందరికీ కడుపు నింపుతున్నామన్నా, మాకు కడుపు నింపేదన్నా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్ని వరి వంగడాలు షుగర్లెస్ కాలేవు, కొన్నిటికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చూసుకున్నట్లయితే
తీసుకుంటా. సివిఆర్ మదన ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారు, సివిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. 2021 నుంచి మనం చేస్తా ఉన్నాం. ఓకే. చెన్నమాదన దామోదర్ రాజు గారు, ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వరి వంగడం సృష్టికర్త. చెన్నమాదన సురేందర్ రాజు గారు, ఈయన కూడా ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వరి వంగడం సృష్టికర్తలు ప్రధాన ఇద్దరు సారోళ్ళు. ప్రతిరోజు ఒక పండగలాగా సంబరంలాగా ఉల్లాసంగా చేస్తున్నాం. ఇది నవంబర్లో వేసేది. మనం నవంబర్లో వేసినప్పటికీ ప్రతి నెల నేను ఆ తెలంగాణ సోనా గురించి మీకు వివరించడం జరుగుతుంది. రైస్ కొనేది కొనంది పక్కన పెడితే వాటి గురించి పూర్తి అవగాహన కంపల్సరీగా తెలుసుకోవాలా. ప్రకృతి వ్యవసాయంలో పండించే మా హర్షత్ విహారం టీం మెంబర్స్ కానీ రైస్ కన్జ్యూమర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్, పిఎస్ఆర్ పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక యువ రైతుగా ఏదో వరి సాగు చేసాము అయిపోయింది, వరి కోత కోసేసాము, డబ్బులు తీసుకోవాలి అయిపోయింది అని కాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం అణువణువు ఏ రోజు ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మీకు అందించడానికే హర్షత్ విహారం టీం ఉద్భవించింది. ఇది ఒక సంతోషమైన పరిమాణం. ఎందుకంటే కోటి విద్యల కూటి కొరకే ఏం చేసినా కూడా, ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏమేం చేసినా ఎదిగి 3 పూట్ల తినడానికి సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏం చేసినా ఆ విధంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా మొదటి రోజు అయితే ఏ విధంగా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుందో మా టీం మెంబర్స్కి, వరి కోత కోసే చివరి రోజు కూడా అదే ఉల్లాసం ఉత్సాహం ఉంటుంది. అందుకే ఈ రోజున ఇంత విజయవంతం సాధించింది. నిన్ననే ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి జి శివనారాయణ సార్ రావడం జరిగింది మన పొలం చూడడానికి. అదేవిధంగా ఇందుకూరుపేట ఏడీఏ రాజ్కుమార్ సార్ కూడా రావడం జరిగింది. వాళ్ళకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా నవంబర్ 15 పైన ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వేస్తాము. ఈ లోపల శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజులు గ్యాప్ తీసుకొని ఖరీఫ్ సీజన్ త్వరలో వరి వంగడం తేదీ అన్నీ ప్రకటించడం జరుగుతుంది హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ.